సీతాకాంత్ అలాగే రామలక్ష్మి విషయంలో ఒక ఊహించని పెద్ద ట్విస్ట్ వాళ్ళ జీవితాలకి సంబంధించి. అయితే సీతాకాంత్‌కి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసింది. అందుకోసం అన్నట్టు ఇంటర్వ్యూ కూడా చేయడానికి వస్తారు. అయితే ఆ ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగే ప్రశ్నలు బిజినెస్‌కి సంబంధించినవి కాదు. పర్సనల్ లైఫ్‌కి సంబంధించినవి. సీతాకాంత్‌ని వాళ్ళు వేరే రకంగా అడుగుతారు. మీరు ఎందుకు మీ పర్సనల్ లైఫ్ గురించి బయట పెట్టడం లేదు? మీకు పెళ్ళయిందా లేదా? మీ భార్య గురించి ప్రపంచానికి ఎందుకు చెప్పడం లేదు అనగానే సీతాకాంత్ కోపంతో అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు దేనికోసం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు? ముందు ఆ కెమెరాలు ఆపండి అంటూ పెద్దగా అరిచేశాడు. రామలక్ష్మి ఏంటి? కనీసం ఇప్పుడైనా ప్రపంచానికి రామలక్ష్మి నా భార్య అని చెప్తాడు కదా! అప్పుడు శ్రీలతకి బాగా బుద్ధి వస్తుంది కదా అని అనుకుంటే, సీతాకాంత్ అయితే తన భార్య అని కానీ, రామలక్ష్మి గురించి కానీ ఏమీ చెప్పకుండా, నా ప్రైవేట్ లైఫ్ గురించి మీకెందుకు అన్నట్టు అక్కడి నుంచి లేసి వెళ్ళిపోతాడు. అందరూ ఒక్కసారిగా షాక్. ముఖ్యంగా రామలక్ష్మి తన గురించి ప్రపంచానికి చెప్తాడు అని అనుకుంటే, సీతాకాంత్ అలా చేయడు. మరి ఏం జరగబోతుందని